మంచు మోహన్ బాబు, మంచు విష్ణు నిర్మించి నటిస్తున్నటువంటి కన్నప్ప సినిమాలో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కించపరిచేలా సన్నివేశాలు, పాత్రధారుల పేర్లు ఉండడంతో హైకోర్టు వాద్యం దాఖలైంది. ఈ వాద్యంపై మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి విచారణ నిర్వహించారు. వాదనల ప్రకారం బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురంకు చెందిన వెంకట్ శ్రీధర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు, పాత్రల పేర్లు బ్రాహ్మణులను అపహాసం చేసే విధంగా ఉన్నాయని, ఇది వర్గాలను దూషించేలా ఉందని అభిప్రాయపడ్డారు. పిటిషన్ తరపున న్యాయవాది వాదిస్తూ సినిమా జూన్ 27వ తారీఖున విడుదల కాబోతున్న నేపథ్యంలో విడుదలను నిలిపివేయాలని కోరారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి సినిమా విడుదల తర్వాత అభ్యంతరకర అంశాలపై అవసరమైతే తొలగించేలా ఆదేశాలిస్తామని తెలియజేశారు. విచారణను ఆగస్టు 1కి వాయిదా వేస్తూ హైకోర్టు ఈ కేసులో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సిబిఎస్ఈ ఈసీఓ ప్రాంతీయ కార్యాలయ అధికారి, ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్, నటులు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, బ్రహ్మానందం, పి వెంకట్ ప్రభు ప్రసాద్, సప్తగిరికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విడుదలయ్యే సినిమాలపై సామాజిక వర్గాలు ఎలా స్పందిస్తాయన్న దానిపై దృష్టి సారించడంలో మైలురాయిగా నిలవనుంది.